సాక్ష్యం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నా వందనాలు. అలాగే నా ముందున్న అందరికీ నా వందనాలు. నేను రావడం అయితే చిన్నప్పటి నుంచి చర్చకు వస్తున్నాను, కానీ నాకేం తెలియదు. వస్తున్నాను మరి పోతాను అంతే, నాకేం తెలియదు. కానీ నాకు ఎప్పుడు ఎక్కువ నాకు భయం ఎక్కువ. ఏ పని చేయాలన్నా కూడా నాకు భయం.
దానివల్ల నేను ఏమి చేయలేను, అందుకని ఎక్కువ దాక్కునే ఉంటాను ఇప్పుడు. కానీ నా విషయంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. నేనైతే ఏ పాడదానో తెలియదు, కానీ దేవుడు నన్ను ఎంత తగ్గించబడుతున్నా తెలియదు, కానీ నన్ను ఎప్పటికప్పుడు హెచ్చింపజేస్తూనే ఉన్నాడు. నాకు 10th వచ్చినప్పుడు నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది, కానీ నాకు మ్యాథ్స్ కూడా రాదు. దానివల్ల నేను భయపడ్డా ఎక్కువ. ఆ భయం వేసినప్పుడు నాకు ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్ వచ్చేసి నాకు 1 month దాకా నేను ఫీవర్ తగ్గలేదు, అది టైఫాయిడ్ అయింది. కానీ నేను మా నాన్నేమో బ్రహ్మయ్య వీళ్ళ దగ్గర పోయి పూజలు చేసి తాయికి పడిస్తే ఏదో ఉన్నాడు, కానీ నాకు భయం వేసింది. ఇంక మా నాయనమ్మ మా అమ్మ హాస్పిటల్లోనే ప్రేయర్ చేశారు. నాకు ఆ ప్రేయర్ వల్ల నాకు దేవుడు 2 రోజులు తగ్గించేశాడు. ఇంకా మళ్ళీ 2 daysకి మళ్ళీ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేసాను. ఇంకా మళ్ళీ ఇంకో కొన్ని డేస్కి నాకు ఎగ్జామ్ టైం వచ్చేసింది, సప్లై అది. ఇంక మా అమ్మ వీళ్ళంతా నాకు షామన్న వాళ్ళ దగ్గర ఇలా ట్యూషన్ చెప్పారని చూస్తున్నారు. నాకు ట్యూషన్ వీళ్ళ దగ్గర నేను పోయేదని చెప్పి నా పాటికి నేనే పైన కూర్చొని చదువుకుంటూ ఉండేదాన్ని. కానీ నాకు చదవడం కూడా ఏం రాదు. ఇక ఎగ్జామ్ టైంకి మ్యాథ్స్ అదే నేను ఎలా రాసాను నాకు తెలియదు. దేవుని కృప వల్ల నేను సప్లై కూడా పాస్ అయ్యాను. ఇంక ఇంటర్ జాయిన్ అయ్యాను హెచ్సిఎం కాలేజ్ ఒంగోలు వేరినప్పుడు అది తెలుగు మీడియం అయింది. నాకు తెలుగు ఇంటిదా ఇంగ్లీష్ మీడియం చేయలేను, తెలుగు ఎలాగో దేవుడా అని చెప్పి నేను ఎంతో భయపడ్డాను. అప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్లో కూడా మళ్ళీ సబ్జెక్ట్ పోయింది. కానీ ఏ ఇయర్ రాకుండా దేవుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయించి సెకండ్ ఇయర్ కూడా నాకు సెకండ్ ఇయర్లో ఏ సబ్జెక్ట్ మిగలలేదు. ఇంకా దేవుడి కృప వల్ల నేను ఇంటర్ అంతా కంప్లీట్ చేసుకొని డిగ్రీ సక్కుబాయిలో చేరాను. డిగ్రీలో నాకు 3 సెమ్స్ నేను ఫెయిల్ అయితే 3 సెమ్స్ పాస్ అయ్యాను. ఆ 3 సెమ్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యాక నాకు రిజల్ట్స్ కూడా రాలేదు. మా నాన్న పీజీకి అప్లై చేసేసాడు. పీజీకి అప్లై చేయడం వల్ల పీజీలో కడప వచ్చేసింది. కడప జాయిన్ అయ్యాను, కానీ నాకు అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అయింది. కడపలో కూడా నేను చేరి ప్రతిదికి నాకు ఏ ఫుడ్ పడకపోవడం వల్ల కూడా దూరం ఉండడం వల్ల నేను ఎవరికేం చెప్పుకోలేక అక్కడే ట్యాబ్లెట్స్ మింగుతూ అక్కడే ప్రేయర్ చేసుకుంటూ ముందు దేవుని ప్రార్థించేదాన్ని నేనే. కానీ నేను అప్పుడు కూడా ఎక్కువ అంత నేను బలపడలేదు. ఇంటర్ సప్లై పోయినప్పుడు ఇంటి దగ్గర ఉండడం వల్ల రోజు చర్చికి వచ్చి శ్యామల దగ్గర నేను ప్రేయర్లో బలపడ్డాను. ఏ ఎగ్జామ్ పోయినా శ్యామల్ నాకు ప్రేయర్ చేసి అదే ఎగ్జామ్కి పెన్ను ఇచ్చేవాడు. ఆ పెన్ను నాకు ఎంతో రక్షణ కవచంగా నిలిచింది. దేవుడు నన్ను ఎంతో స్వస్థపరిచాడు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యమే అన్నాడు. నేను ఎవరిని నమ్మలేదు. నా కష్టం కూడా ఏముందో ఎంతో నాకు తెలియదు. నేను దేవుని పైన ఆధారపడ్డాను. దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. అలాగే నేను 2025 మే 26 రక్షణ తీసుకున్నాను. అప్పటికే ఇంట్లో నేను రక్షణ తీసుకోకముందు ఇంట్లో కూడా చాలా ఆనందాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు నేను 3 గంటలు లేచి ప్రేయర్ చేసుకునేదాన్ని. ఒక రోజు ఏమైందంటే మా అమ్మ మా చెల్లి వీళ్ళందరూ ఇంట్లో ఉండి వంట చేసుకుంటూ ఉన్నారు. వంట చేసుకుంటూ ఉంటే అది కుక్కర్ పేలింది. దేవుడు నా ప్రేయర్ వల్ల ఏమో తెలియదు, కానీ కొంచెం మా అమ్మ మొహాన్ని కొట్టేది. కానీ ఆ పాపం నాకు కొట్టేసి మా ఆంటీ ద్వారా మా అమ్మ దేవుడిని బయటకు పంపించాడు. మా అమ్మ బయటకు పంపించాడు. దేవుడు ఆ ప్రమాదం నుంచి కాపాడాడు. దానికి కేవలం నేను ఆ ప్రార్థన అనుకుంటాను. అలా నా ప్రార్థనలు అన్నీ అయినాక నేను రక్షణ తీసుకుంటాను నేను అనుకోలేదు. నాకు ఫుల్ భయం వల్ల నేను రక్షణ నా పేరు ఇవ్వలేదు కూడా. నా పేరు దేవుడే ఇచ్చాడు అనుకున్నాను. 26న నేను రక్షణ తీసుకున్నాను. ఆ రక్షణ తీసుకొని ఫస్ట్ బల్ల కూడా తీసుకోకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాను. నాకు అలా బల్ల తీసుకొని పోవడం వల్ల అనేక శోధనలు ఎదురయ్యాయి. ఇంకా హైదరాబాద్ మళ్ళీ అలా తీసుకున్నాక ఇసాక్ పాస్టర్ దగ్గర నేను ఫస్ట్ బల్ల తీసుకున్నాను. అలా తీసుకున్నాను లేదు మా ఫ్రెండ్కి ఎగ్జామ్ వచ్చి నేను తిరుపతి వెళ్ళాను. ఆ తిరుపతి అంతా టెంపుల్స్ది. కానీ ఆ టెంపుల్స్ వెళ్ళడం వల్ల ఆ సరౌండింగ్స్లో మాకు అనేక ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. కానీ ఏం దేవుడు నేను రక్షణ తీసుకున్నాను. నాకు ఫస్ట్ టైం నేను నీ సన్నిధికి రావాలి, కానీ టెంపుల్స్ పంపించేవేం దేవుడు అని చెప్పి నేను ఎంతో భయపడ్డాను. భయపడితే ఇంకొక అమ్మాయి అయితే మేము ముగ్గురం పోయాము. ఇంకొక అమ్మాయి అయితే మమ్మల్ని చెప్పా పెట్టుకుని అమ్మాయి ఆగిపోయింది. అమ్మాయి
కానీ అమ్మాయి మేము వదిలేస్తాం అంటున్నాను. నేను మా ఫ్రెండ్ ఇంకొక హైదరాబాద్ ట్రైన్ చేసి వచ్చేసాము. ఇంకా అమ్మాయి పేరెంట్స్ అయితే మాకు అనేక ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూనే ఉన్నాను. ఇంకా నాకు అబద్ధాలు ఆడడం వల్ల 1 వీక్ దాకా నాకు దేవుడు ఏ సమాధానం ఇవ్వలేదు. నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నా. నాకు ఆ ప్రార్థన ద్వారానే జవాబు వచ్చింది. అలాగే ఇంకా ఎగ్జామ్స్కి రాస్తూ ఉండగా నాకు ఒక్కోసారి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఒకసారి అయితే నేనే దేవుడి మీద భారం వేసి నా ఎగ్జామ్స్ కూడా ఒక్కదాన్ని వెళ్ళడం నేర్చేసుకున్నాను. మొన్న డిసెంబర్ 2025 రీసెంట్గా నాకు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా సఫర్ అయ్యాను. 10 days దాకా సఫర్ అయ్యాను. నాకు 10 days సఫర్ అయితే ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అని నేను గ్యాస్ ఏదైతే టాబ్లెట్స్ వేసుకున్నా, కానీ నాకు తగ్గలేదు. ఆ తగ్గకపోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ అని చెప్పి దాని మీద వామిటింగ్స్ అవుతున్నాయి, విరోచనాలు, ఎమోషన్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి. కానీ నేను చర్చికి వెళ్ళడానికి కూడా ఓపిక లేదు. ఆఖరికి నేను ప్రార్థన చేసుకోవడం కూడా ఓపిక లేక నీరసించి ప్రార్థన కూడా చేసుకోవడం మానేశాను. నాకు ఆ ప్రార్థన చేయకపోవడం వల్ల ఇంకా నాకు అనేక శోధనలు వస్తున్నాయి. అక్కడ మైండ్లో అనేక చెడు ఆలోచనలు వస్తున్నాయి. నాకు ప్రార్థన ఎప్పుడైతే చేసుకున్నానో నాకు అప్పుడు ఓపిక, నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. నేను చర్చిలో హైదరాబాద్ చర్చికి వెళ్తాను కదా, అక్కడ చర్చికి వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేయించుకున్నాను పాస్టర్ అంకుల్తో. ఆ పాస్టర్ అంకుల్తో చేయించడం వల్ల గ్యాస్ అంతా రిలీఫ్ అయినట్టు నాకు గ్యాస్ పోయింది. కానీ ఇంకా నాకు మోషన్ కడుపునొప్పి ఏం పోలేదు. అది ఫుడ్ పాయిజన్ అవడం వల్ల నాకు ఏ ట్యాబ్లెట్ తెలియక పొట్టపురం ఉందని ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ ట్యాబ్లెట్ నాకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కళ్ళు తిరిగి అక్కడే పడిపోతున్నా నేను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే భయపడ్డారు నా తెలిసి. ఇంకప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఓపిక లేదు. కానీ దేవుడు నాకు సహాయం చేసి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను, నాకు నీవే ఆధారం ప్రభు అని చెప్పి నేను మనసులో అనుకుంటున్నా. కానీ ప్రార్థన చేసుకోలేకపోతున్నా. నేను ఎక్కడ దేవుడి మీద భారం వేసి 2 days మార్నింగ్ చేసుకుంటే మార్నింగ్ 4 టైమ్ ఫుడ్ తినకపోతే నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ నైట్ పూటకి నీరసం మీద మళ్ళీ తిరుగుతూనే ఉన్నా. అలా 10 days సఫర్ అయినాక మా ఫ్రెండ్ వెళ్ళి ఇంటికి తీసుకొస్తాను రా వెళ్దామని చెప్పి వాళ్ళు ట్రైన్ ఎక్కిస్తుంటే మా మామయ్య వాళ్ళు జగజన మామ వాళ్ళు నన్ను ఆపి ఎక్కడ మేము లేమని చెప్పి మా మామయ్య వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు నన్ను. దేవుడు నాకు సహాయం, దేవుడు నాకు తలుచుకొని నేను మా హాస్పిటల్కి వెళ్ళడం లేదు. నాకు ఒకే ఒక టాబ్లెట్ ద్వారా దేవుడు నాకు స్వస్థత కలుగు చేశాడు. అప్పటి నుంచి నేను మంచిగా ఉన్నాను. 3 days మళ్ళీ రిలీఫ్ అయి కోలుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. దేవుడు నేను అప్పుడు అనుకున్నా, దేవుడు ఏది ప్రభు నాకు 2025లో నాకు అయిపోయిందేమో, నాకు నాకు శోధనలు క్రిస్మస్ కానీ లోతులు మళ్ళీ నేను ఏమి రాలేదేమో. నేను ఒకటే కోరుకున్నా, నా వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకున్నా. నాకు ప్రతి ఇయర్లో వచ్చిన వాగ్దానం నెరవేరింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ వాగ్దానం పట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను. నా పట్ల దేవుడు అనేక మేలు చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. నేను ఎంతో దేవుడి వైపే చూస్తున్నా. ఆశల ప్రాణం తృప్తిపరచు యెహోవాను నేనే అన్నాడు. నేను దేవుడి వైపే చూస్తున్నా. నాకు దేవుడే ఆధారం. నేను మనుషులను నమ్ముకోలేదు, అలాగే ఎవరు నా కష్టాన్ని నమ్ముకోలేదు. నేను దేవుడి వైపే ఆధారపడ్డాను. నాకు దేవుడే సహాయం. ఇప్పుడు నేను పీజీ కంప్లీట్ చేసుకొని కోచింగ్ వరకు వచ్చానంటే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నా పట్ల నెరవేరుతుందని నమ్ముతున్నాను. అలాగే నా విశ్వాసమే నన్ను కాపాడింది. ఇప్పటి వరకు నేను విశ్వాసంలో ఉన్నానంటే దేవుని కృప. నా సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సునీతక్క గారు వచ్చి సంఘకాపు చెప్పిన ప్రకారము సునీతక్క గారు మనల్ని వాక్యంలో నడిపిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని సమయం చూసుకొని దృష్టిలో ఉంచుకొని అక్కడ త్వరగా ముగిస్తారు. పనులు చేసుకొని వచ్చున్నారు కాబట్టి అలసిపోయి ఉంటారు. మనం త్వరగానే ముగించుకున్నాము. దేవుడి సమయాన్ని ఆశీర్వదించుకున్నాక సునీతక్క వచ్చి వాక్యాన్ని పంచుకుంటారు. అందరూ శ్రద్ధగా వినాలని తెలియజేస్తున్నారు. అందరికీ వందనాలు. దేవుడు మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని, కొంచెం సమయమైనా కానీ ఇది మనకి ఎంతో
గొప్ప ధన్యతగా మనము భావించాలి. దేవుని సన్నిధిలో ఒక్క క్షణం గడిపితే అది మనకి 1000 దినాలతోటి, ఒక్క దినం మనం దేవుని సన్నిధిలో గడపడం మనకి 1000 దినాలతో సమానమని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడతా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలే, మనం ఉదయం అంతా పనిచేసుకొని చాలా అలసిపోయి ఉన్నాం కాబట్టి ఎక్కువ సమయం కాకుండా కొంత సమయం సాక్షి ఉన్నాము. మరి ఇంకా కొద్ది నిమిషాల్లోనే మనము దేవుని వాక్యాన్ని కూడా వివరించుకొని మనం ముగించుకుందాం. శ్రద్ధగా ఆలోచించడానికి దేవునిలో మనం ఉండాలని ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీ బంగారు పాత్రకు కోట్ల కొద్దిగా వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇంతవరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆవిష్కారం ఇచ్చి ప్రభా సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో అయ్యా నాయన నీ పాటలు పాడుకోవడానికి అయ్యా నీ కృప మాకు సహాయం చేసావు ప్రభా. మరి నాయన ఇప్పుడు బిడ్డ చక్కని సాక్ష్యాన్ని ప్రభా మేమందరినీ వినడానికి నీ కృప సహాయం చేసావు ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుందిగా ప్రభా అయ్యా ఎన్నిక లేని దానిని, జ్ఞానం లేని దానిని ప్రభా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని ప్రభా నీ ఆత్మ జ్ఞానం నాకు దయచేసి ప్రభా అయ్యా నాకు మాకు ఎటువంటి మాటలైతే అవసరమో ప్రభా అట్టి జీవపు మాటల ద్వారా ప్రభా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని అయ్యా ఈ వాక్య భాగాన్ని ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ వాక్యం ద్వారా నాయన మాకు ఎటువంటి ఆహారం అవసరమో ప్రభా అట్టి ఆహారాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన త్వరలో రానాయన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8వ వచనం. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషము రాకుండాటికై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. ఈ వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని దేవుని వాక్యంలో హెచ్చరిస్తూ ఉన్నాడంటే, క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు నీవు దాని మీద పిట్టగోడ కట్టాలి అని చెప్తా ఉన్నాం. కొత్త ఇల్లు కట్టించినప్పుడు ఎవరైనా మనము ఏదైనా ఒకటి నిర్మించినప్పుడు చుట్టూ ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే చుట్టూ 4 గోడలు ఉండాలి. ఆ ఇల్లు నిర్మించుకొని అయిపోయిన తర్వాత పైన పిట్టగోడ 4 పక్కలు కట్టుకుంటాం. ఒక పక్క కట్టుకొని ఒక పక్క వదిలేయం కదా. ఇక్కడ దేని గురించి, ఇక్కడ ఇల్లు అని దేని గురించి సంబోధిస్తూ ఉన్నాడు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలని దేవుడు ఈ రాత్రి కాలం మనల్ని ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఒక వాక్య భాగాన్ని మనము చూసుకొని ముందుకి కొనసాగుదాం అన్నమాట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమని రాస్తుందంటే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో అక్కడ చూసినప్పుడు ఇంటికి పిట్టగోడ కట్టాలని హెచ్చరించాడు. ఇక్కడ చూసినప్పుడు ఇల్లు అని మనల్ని గురించి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం చక్కగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే అది మనకి ఎలా ఇష్టమో, దాంట్లో ఎలాంటి టైల్స్ వేసుకోవాలో, షెల్ఫ్లు ఎలాగ ఏ మోడల్స్లో పెట్టుకోవాలో, దానికి ఏ కలర్స్ వేసుకోవాలో అన్నీ మన ఇష్ట ప్రకారమే. అంటే దానికి యజమాని నువ్వు కాబట్టి అన్ని నీ ఇష్ట ప్రకారం నీకు ఎటువంటి అయితే ఇష్టం కలిగి ఉంటావో, ఏ కలర్స్ అయితే ఇష్టమో దాన్ని ఎలా పెట్టుకోవాలని నీ హృదయంలో తలంపులో నీ ఆలోచనల్లో ఉన్నాయో అలాగ నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఇంటిని నువ్వు నిర్మించుకుంటావు. అయితే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే రక్షింపబడి బాప్తీసం తీసుకుని నూతన సృష్టిగా ఎవరైతే మార్చబడ్డారో
ఉన్నాడు. అంటే దేవుడు ఈ మందిరాల్లో, మనం చేతులతో నిర్మించినటువంటి ఈ మందిరాల్లో ఉండడానికి దేవుడు ఇష్టం కలిగి లేడు. కానీ మనం ఎవరైతే ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఎవరైతే ఆయన పాత్రలో చేయి వేస్తూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నామో వారిని ఆయన ఇంటిగా చేసుకుని ఉన్నాడు. ఆయన నివాసంగా మనల్ని చేసుకుని ఉన్నాడు. మరి ఇప్పుడు మనం కట్టుకునే ఇల్లు మనకిష్టం వచ్చినట్లుగా చక్కగా నిర్మించుకుంటున్నాం. మరి మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. అంటే ఆయన ఇంటిని ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన చేసుకోవడానికి ఇష్టపడతాడు. మరి ఆయన ఇల్లు మనమై ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడో ఒక వాక్య భాగాన్ని మనము చూసుకున్నాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచన భాగం. ఇక్కడ చూసినప్పుడు 42వ వచనంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. వీరు అంటే ఎవరు? ఎవరైతే రక్షింపబడి ఎవరైతే దేవునిలో నూతన సృష్టిగా మార్చబడ్డారో వారిని గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎలా ఉండాలంట? అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఇంకా ప్రార్థించుటయందును ఎలాగ ఉండాలి? ఎడతెగక ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. మొదటిగా మనమే ఆయన ఇల్లు అని చెప్తా ఉన్నాడు. ఆయన ఇంటిగా ఉన్నటువంటి మనము ఎలాగ ఉండాలంటే మన ఇల్లు మనకు వచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చినట్లుగా ఎలాగైతే మనం నిర్మించుకుంటున్నామో ఆయన మనని ఇంటిగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఇల్లుగా ఉన్న మనం ఎలాగ ఉండాలో మనకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే అపోస్తుల బోధయందు. అపోస్తులు బోధయందు అంటే అపోస్తులు అనగా ఎవరంటే దేవుడు ఆయన బోధని ఆనాడు కొత్త నిబంధన కాలంలో దేవుడు కొంతమందిని శిష్యులుగా ఏర్పరచుకొని వాళ్ళని అపోస్తులు అని చెప్పారు. వాళ్ళు వెళ్తూ ఆ బోధని ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంతమందికి అప్పగించారు. వాళ్ళే ఈ దినాల్లో అపోస్తులుగా అంట సంఘ కాపరులు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారో సంఘాలలో ప్రతిష్ఠించబడి దేవుని చేత వాళ్ళు ఏర్పాటు చేయబడి వాక్యాన్ని బోధిస్తున్నారో వారి బోధ యందు మనము ఎడతెగక ఉండాలంట. ఇప్పుడు మనము ఇల్లు నిర్మించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ ఇంటికి అన్ని కరెక్ట్గా అయిపోతే గోడలు కట్టుకున్న ఉత్త స్లాబ్ వేసి వదిలేసాం అనుకోండి, ఆ ఇంట్లో పెట్టిన వస్తువులు భద్రంగా ఉంటాయా? ఉండవు కదా. ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరికి దొరికింది వాళ్ళు, ఎవరికి నచ్చినది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. లేదా ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే ఆ పట్టణం త్వరగా దోచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరి మనం కూడా రక్షింపబడి బాప్తిసం తీసుకొని ఒక నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము దేవుడు చెప్పినటువంటి ఈ 4 పెట్టగోడ అని వేటిని సంబోధించాడంటే వీటిని అన్నమాట. సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థించుటయందు ఇలాగ మనము ఎడతెగక ఉండాలని చెప్తా ఉన్నాడు. మరి వాటన్నిటిని మనం కలిగి ఉన్నామా లేదా? ఈ రాత్రి కాలము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలన్నమాట. సహవాసమందు ఇక్కడ అపోస్తుల బోధయందు. అపోస్తుల బోధ ఎక్కడ దొరుకుతుందని మనకి సంఘంలో మాత్రమే మనకి దొరుకుతుంది. మరి దేవుని బోధ ఇంకెక్కడైనా మనకి వినిపిస్తుందా? దేవుని సంఘంలో మాత్రమే అది వినబడుతూ ఉంటుంది. మరి అలాంటి స్థలాల్లో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? మరి లేదా ఇంకెక్కడైనా ఏ చోటైనా నీ సమయాన్ని గడపడానికి నేను ఇష్టం కలిగి ఉన్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు 4 చెప్పాడు. పెట్టగోడ లేకపోతే అక్కడి నుంచి ఎవరైనా పడితే అత్యాదోషం మన మీదకి వస్తుందంట. అంటే దేవుడు చెప్పినటువంటి ఈ 4 అనుభవాలు నీవు కలిగి ఉండకపోతే నీ మీదకి దోషం వస్తుంది. అది ఎవరో తీసుకొని రాదు, కానీ నీ మీదకి నువ్వే దోషాన్ని పొరితించుకునే వారుగా ఉంటారని దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరి ఒకటి ఇక్కడ బోధయందు ఎడతెగక ఉండమంటున్నాడు. మరి ఒకటి చూసినప్పుడు సహవాసం ఉంది. మరి పరిశుద్ధుల సహవాసం ఎక్కడ ఉంటుంది? ఏ స్థలాల్లో ఉంటుంది? మనం పనికి వెళ్ళిన చోట సహవాసంలో అందరూ పరిశుద్ధులు ఉంటారా? అందరూ ఉంటారు. లోకస్తులు ఉంటారు, అందరూ దేవుని ఎరిగిన వారు ఎరగని వారు అందరూ ఉంటారు. మరి మీకు ఏ చోటికి వెళ్ళినా కానీ అన్ని రకాల వారు ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో మాత్రమే ఆయన సహవాసం కలిగిన వారు మీతో ఉంటారు. కాబట్టి దేవునితో సహవాసం కలిగినటువంటి వారితోటి నువ్వు నేను ఉండడానికి ఇష్టం కలిగి ఉన్నామా లేదా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మరి ఒకటిగా చూసినప్పుడు రొట్టె విరుచుటయందు. రొట్టె విరవడం అంటే దేవుని యొక్క పాత్రలో మనము చేయి వేయడం అన్నమాట.
హెచ్చరిస్తా ఉంది. మరి మనం ఉన్నామా అలాగా? ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. మరి మనం ఎలా ఉంటున్నాం? ఉదయాన్నే లేచినప్పుడు ముందు మనకేం గుర్తొస్తాయి అంటే, లేవగానే మన పడకల మీద మనం చేసుకోవాల్సినటువంటి ఆ రోజు దినచర్యలో ఏమేమి చేసుకోవాలో ఆ పనులు మనకి గుర్తు వస్తాయి. ప్రార్థన కూడా త్వరగా నడవదనమాట. ఇది తొందరగా ఆమెను చెప్పేస్తే తొందరగా వెళ్ళి మన పనుల్లో మనము ముందుకు కొనసాగాలి. అంటే మనకున్న సమయాన్ని ప్రార్థనలో గడపడం కంటే మన పనులు చేసుకోవడంలోనే మనం ఎక్కువ నిమగ్నమై ఉంటున్నాం. అంటే అందుకే మనం ఇష్టపడుతున్నాం, కానీ దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడని వారంగా ఉన్నాం. అయితే మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎడతెగక ప్రార్థనలో ఉండాలన్న. ఎడతెగక అంటే మనం ఒకసారి వర్షాలు పడేటప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, అబ్బా ఏం వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి, బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి రావడానికి లేదు. అంటే ఎడతెరిపి లేకుండా అంటే, ఎడతెగకుండా అంటే ఇక ఎప్పుడు చూసినా కానీ అలాగే వర్షం పడుతూ ఉంటుంది. అలాగ వర్షం ఏ విధంగా పడుతూ ఉంటుందో మనం కూడా నిత్యము ఆయన ధ్యానంలో ఉండాలి. నిత్యము ఆయన ప్రార్థనలో, ఆయన ధ్యానంలో ఉండాలంటే మనకున్న పనులన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు ప్రార్థనలో కూర్చోమనా, బైబిల్ పెట్టుకొని ముందు కూర్చోమనా కాదు కానీ నీవు ఆయనకి ఇచ్చే సమయాన్ని ఆయనకి ఇచ్చి అయిపోయిన తర్వాత నువ్వు ఏ పనిలో ముందుకు కొనసాగుతున్నా కానీ దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, దేవుణ్ణి తలపోసుకుంటూ, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, నువ్వు ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నావో ఆ పనిలో నువ్వు ఆయన్ని ముందుగా పెట్టుకుని ఆ పనిలో నువ్వు ముందుకు కొనసాగడమే ఎడతెగకుండా ఆయనతో ఉండడం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎడతెగకుండా మనం దేవునిలో ఉన్నామా, అపోస్తుల బోధ వినడానికి అంటే సంఘ కాపరులు చెప్పేటటువంటి కాపరి బోధ వినడానికి ఇష్టపడుతున్నామా, లేదా ఆదివారం ఒక్కరోజే మనము కనబడి వెళ్ళిపోతున్నామా, లేదా ఆదివారం కూడా మనకున్న పనులను బట్టి ఆ వృత్తి విరుచుటి ఎందుకు కూడా మనము సహవాసం కలిగి ఉండకుండా వెళ్ళిపోయే వారముగా ఉన్నామా? దేవునిలో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో మనము పనులు చేసుకోవడము, ముందుకు కొనసాగడము చాలా చాలా అవసరమే. కానీ అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవు దేవుడు ప్రతిదానికి మనకు ఒక సమయాన్ని వెచ్చించాడనమాట. వారంలో 7 రోజులుంటే 6 రోజులు నీ పని నువ్వు చేసుకోమన్నాడు, 7వ రోజు మాత్రం పరిశుద్ధపరిచాడు. అంటే ఆయన పని చేయడానికి మనము ఇష్టం కలిగి ఉండాలి. ఆ దినం 7వ దినం పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం కాబట్టి మన పనులన్నీ పక్కన పెట్టుకుని ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి మనం ఇష్టం కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి ఈ విధంగా ఒక ఇంటిని గురించి ఎందుకు చెప్పాడంటే, ఒక ఇంటికి అన్నీ ఉండాలి. అన్ని కరెక్ట్గా పెట్టేసుకొని తలుపు లేకుండా ఉంటే ఇంట్లో ఉన్న వస్తువులు జాగ్రత్తగా ఉంటాయా? ఉండవు కదా. అంటే ఇంటికి నువ్వు పక్కన ఏదేదైతే కావాలో అన్ని నిర్మించుకుంటావు. అన్నిటిని ఎక్కడికైనా వెళ్ళే పనైతే అన్ని జాగ్రత్తగా పెట్టుకొని వెళ్తావు. మరి నువ్వు నీ ఇల్లు, దేవుడు నీ ఇంటిని నువ్వు అంత శ్రద్ధగా చూసుకుంటున్నావు కదా, మరి దేవుడు నిన్ను ఇంటిగా భావిస్తున్నాడు. మరి ఆయన ఇల్లు ఆయన అంత శ్రద్ధగా చూసుకుంటాడు కదా. మరి ఆయన ఇల్లుగా ఉన్నటువంటి మనము ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి తలంపులు, ఎలాగ ఉండడానికి మనం ఇష్టపడుతున్నామో ఆయన మన ద్వారా మహిమ పొందాలని, మన ద్వారా ఆయన ఘనత పొందాలని, అంటే మనం ఆయనలో ఎటువంటి విశ్వాసం కలిగి ముందుకు మన జీవితంలో కొనసాగుతున్నామో, ఇంకా మనం ఆయనలో విశ్వాసంలో కొనసాగితే మన జీవితంలో దేవుడు చేసే కార్యాల ద్వారా ఆయన మహిమపరచబడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అల్పులమైన మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనలో ఉండడానికి ఇష్టం కలిగి ఉంటుండగా మరి మనం ఆయన మనలో ఉండడానికి ఆయనకి మనం అవకాశం ఇస్తున్నామా? ఆయన నివసించడానికి మన హృదయము బాగా సిద్ధంగా ఉందా? లేదా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, ఈ లోకంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి విషయాల్లో మనం ముందుకు కొనసాగుతున్నామా? మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్య భాగం ద్వారా అనేక విధాలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాగ ముందుకు కొనసాగుతున్నాం? మనము మట్టి వారిని తిరిగి మట్టికి చేరేవారని, కానీ అయితే ఈ మట్టిలో ఉన్నటువంటి మనలో ఆయన రూపంలో మార్చుకొని ఆయన మన ద్వారా మహిమపరచబడాలని దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. మనం ఎలాగ ఉన్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి, ప్రశ్న వేసుకుని దేవుడు మన హృదయంలో జీవించడానికి ఇష్టం కలిగి ఉన్నాడా లేదా?
అందుకు అనుకూలంగా మన భక్తి జీవితం ఈ లోకంలో కొనసాగుతూ ఉందా లేదా మనల్ని మనము ప్రశ్నించుకోవాలన్నమాట. అయితే మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఎంతగా ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన ఇంటిగా మలుచుకున్నటువంటి మన హృదయాలు ఎటువంటి వాటితో నిండి ఉన్నాయి? చెడు ఆలోచనలతో నిండి ఉన్నాయా, లేదా వ్యర్థమైన తలంపులతోటి మరొకటి నీ హృదయంలో నింపుకొని ఉన్నావా? నూతన సృష్టి అంటే ఎవరైతే ఇక్కడ నూతన సృష్టి అని ఎందుకు చెప్పారంటే, ఎవరైతే వాళ్ళ హృదయాన్ని నూతనంగా మార్చుకుంటారో అంటే పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయు. పాతవి గతించడం అంటే మనం చనిపోయి ఇంకొక మనిషి మనలాగా రావడం కాదు, కానీ మనలో ఉన్న పాపపు తలంపులు పాతవన్నీ గతించిపోయి దేవుడిని ఎరగక ముందు ఎటువంటి కార్యాలైతే చేస్తా ఉన్నామో అటువంటివి మనం చేయకుండా అటువంటి కార్యాలన్నింటినీ పక్కన పెట్టి ఆ ఆలోచనలన్నింటినీ చంపేసి తర్వాత మనం నూతనమైన సృష్టిగా దేవుడు ఏమైతే చేయమని చెప్తా ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వేటిలో నడిపించాలని ఇష్టం కలిగి ఉన్నాడో అట్టి తలంపులు, అట్టి ఆలోచనలు, అట్టి హృదయం మనం కలిగి ఉంటే ఆ తర్వాత దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడని దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడితో సహవాసం కలగడం వల్ల మనకేమొస్తుందంటే మనం ఆయన రూపంలోనికి మార్చబడతామంట. మరి ఆయన సహవాసం కలిగి ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మనకి సమయం కూడా కొంత మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పొద్దంతా కష్టం చేస్తున్నారు కాబట్టి మనం అంతే నుంచి అని చెప్పుకుంటూ ఉంటే దేవుని వాక్యం ఒకదాని తర్వాత ఒకటి మనం చాలా చెప్పుకోవచ్చు, కానీ దేవుడి ద్వారా హెచ్చరింపబడిన మాటలు కొంచెమే అయినా కానీ వాటిలో మనకు అవసరమైన మాటలు ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం పాటించకపోయినా ఏదో మన చెవిలో పడినటువంటి ఒక్క మాటైనా మనము దాన్ని నెమరు వేసుకొని ధ్యానం చేసుకుంటూ దాని ప్రకారం మనం నడుచుకోగలిగితే కొంతైనా కానీ అలాగ మనము దేవుడి యొక్క ఆశీర్వాదంలోకి మనం నడిపింపబడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం ఎలా ఉండాలంటే ప్రతి సమయమందు ప్రతి స్థలమందు పరిశుద్ధుల కొరకు ఈ లోకంలోని మనుషులందరి కొరకు నిత్యము ఎడతెగకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రార్థనలో దేవుడు ఈ రాత్రి కాలం మనకి 4 విషయాలే మనకి చెప్పాడు. అపోస్తుల బోధయందు మనము ఎడతెగకుండా ఉండాలి. తర్వాత సహవాసమందు పరిశుద్ధుల సహవాసమందు మనము ఎడతెగకుండా ఉండాలి. తర్వాత రొట్టె విరుచుటయందు మనము ఆయనలో ఎడతెగకుండా ఉండాలంటే ప్రతి వారం ఆయన సన్నిధికి రావాలి. ప్రతి వారక్రమ కూడికలు ఏవైతే నియామక కూడికలు ఉంటాయో అలాంటి వాటిలో మనము పాలు పొక్కులు పొందడానికి మనల్ని మనము సంసిద్ధంగా ఉంచుకోవాలని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మరి 4వదిగా ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలంట. ఇవన్నీ 4 మన ఇంటికి చుట్టూ పెట్టగోడ ఎలాగైతే ఉంటుందో మన హృదయానికి కూడా ఈ 4 చాలా అవసరమైనటువంటి విషయాలన్నమాట. వీటిని మనం కూడా ఒక ఇంటికి 4 గోడలు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటామో మన హృదయానికి కూడా ఈ విధంగా బోధయందు సహవాసమందు ప్రార్థనయందు రొట్టె విరుచుటయందు ఈ 4 విషయాల్లో మనం క్రమముగా ఉంటే దేవుడు మన జీవితాల్లో మనం ఊహించలేనటువంటి మేలులు చేయడానికి మన దేవుడు ఈ రాత్రికాల సమయము మన ఎడల ఇష్టం కలిగి ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి ఉంటుండగా మరి ఈ వాక్య భాగం ద్వారా మనల్ని మనం సరిచేసుకుని మరి దేనిలో మనము పడిపోయే వారముగా ఉన్నాము, దేనిలో మనము ఎవరైనా పడిపోతే ఆ ఇంటికి పిట్టగోడ నిర్మించకుండా ఎవరైనా ఆ ఇంటి మీద నుంచి పడిపోతే ఏమవుతుంది? హత్యాదోషం ఆ ఇంటి మీదకి వస్తుందంట. అంటే మనము ఈ 4 విషయాల్లో మనం కరెక్ట్గా ఉండి మనకి ఆశీర్వాదకరంగా ఉన్నామా లేదా మన జీవితాల ద్వారా మనమే శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఇతరులకు కూడా శాపాన్ని తెచ్చిపెట్టేవారుగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకొని ఈ వాక్య భాగం ద్వారా మనల్ని ప్రశ్న వేసుకొని ఎలా ఉన్నామో ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీ బంగారు కోట్ల కొద్దిగా వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలయ అల్పురాలనైనా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ స్థలంలో ఉంచినందుకు నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్య భాగం ద్వారా ప్రభా నాయన అయ్యా మాతో మాట్లాడావు ప్రభా. నీ నివాస
నివాసముగా ఏర్పాటు చేసుకున్నటువంటి మేము ప్రభా మా హృదయంలో ప్రభా ఎటువంటి తలంపులు కలిగి ఉండాలో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలో ప్రభా, మా హృదయంలో ప్రభా ఎలా ఉండాలో ప్రభా నీ వాక్య భాగం ద్వారా నాయన ఆయా వివరించావు ప్రభా. ఆయా అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ప్రభా ఇక మీదట మేము ఎడతెగకుండా ఉండడానికి నీ కృప మాకు సహాయం చేయమని, అలాగ ఉండాలని ప్రభా ఎంతమంది అయితే ఇష్టం కలిగి ప్రార్థిస్తున్నారో ప్రభా అటు బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, ఇక మీదట మేము అలాగ ఉండడానికి నీ కృప మాకు అందరికీ సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన త్వరలో రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహమునకు దీపము నీ కన్ను. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడినది. ప్రభువారు తేలిగా మాట్లాడారు, స్పష్టంగా ఆయన మెల్లనైన స్వరంతో మాట్లాడారు. నిజమే కదా. ఒక ప్రాకారం లేకపోతే, ఒక కంచె లేకపోతే పొలంలోనికి, గృహంలోనికి అనేకమైన విషపురుగులు ప్రవేశించవచ్చు. పాములు రావచ్చు, ఏళ్ళు రావచ్చు, విషపూరితమైన జంతువులన్నీ రావచ్చు. ఒక ప్రాకారం లేకపోతే, ఒక కంచె అనేది లేకపోతే, ప్రభువారు అనేది మాట్లాడుతుంది. వాక్యం అనే కంచె ద్వారా నీ హృదయాన్ని, నీ దేహాన్ని కట్టడి చేసుకోవాలన్నమాట. ఆ కంచె అనేది నీ వాక్యం ప్రార్థన ద్వారా లేకపోతే నీ దేహంలోనికి మలినమైనవి, అపవిత్రమైనవి, కామ, క్రోధము, మదమత్సరాలు, ఈర్ష్య, కోపము, ద్వేషము అనేకమైనవి గ్రంథంలో ఉన్నాయన్నమాట. అవన్నీ మనలో ప్రవేశిస్తాయంట. అవకాశం మనమే కలిగిస్తాం అపవాదికి. మనం పోరాడున్నది అంధకార సంబంధమైన చీకటి శక్తులతో, ఈవిల్ స్పిరిట్స్ అనమాట. ప్రభువు వాటి మీద మాకు జయం అనుగ్రహించు, వాటికి లొంగిపోకుండా మాకు సహాయం దయచే ప్రభు అని చెప్పి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా కంచి వేసుకోవాలన్నమాట. కంచి లేకపోతే చెప్పే కదా మన శత్రువులు ఎవరో కాదు, పక్కింటి వారు, అత్త కొడుకు వాళ్ళు కాదనమాట, అంధకార సంబంధమైన చీకటి శక్తులు అనమాట. సో ప్రభు వారు తేటగా మాట్లాడారు. వాక్యం అనే కంచి ద్వారా మన హృదయాన్ని మనము ప్రభువుకి ఇష్టగారు. నిజమే, మనల్ని చూసినప్పుడు ప్రభు వారు ఆకాశంతో మనం సృష్టించినప్పుడు నీ నా మాట, నీ నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా, సంతోషకరంగా ఉండాలన్నమాట. అట్లా కాకుండా ప్రభు వారు తేలిగా మనల్ని ఇట్లా చూసినప్పుడు మన ప్రవర్తన, మన వేషధారణ ప్రభు గంట దుఃఖం పరిచే విధంగా ఉంటే అది ఎంత మాత్రం మనకి ఆశీర్వాదం కాదనమాట. దేవునికి మనం ఇష్టమైన బిడ్డగా ఉండాలని అక్కడ చక్కగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా మాట్లాడారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మీరు ప్రార్థించేది బలంగా ఆ ప్రకారము నడుచుకోవాలని ప్రార్థిస్తున్నాము. చక్కగా క్రమంగా మర్యాదగా ఇంతవరకు జరిగింది. సాక్ష్యం కానీ, వాక్యం కానీ క్రమంగా మర్యాద దేవుడు జరిగించారు. పరిశుద్ధ తండ్రి, జీవగలమైన జీవాధిపతి అయా, మీ కుమార్తె మీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నారు. ఒక్కసారి నా ప్రార్థన ఆలోచించుకుని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. ఇంతవరకు నడతండి క్రమంగా మర్యాద చొప్పున పాటలు మీరు మహింపరచబడ్డారు, గనపరచబడ్డారు. సాక్ష్యం ద్వారా నడతండి నీ నామానికి ఘనత వహించారు నడతండి. పరిశుద్ధ ఆ బిడ్డని ఇంకా నడతండి ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల పట్ల నడతండి నీ ప్రణాళికలు నడతండి, నీ ఆలోచన, నీ చిత్తం ఏమైందో ఆ ప్రకారంగా ఆ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీన్ని చాపించిన తండ్రి పరిశుద్ధ. అలాగే నడతండి వాక్యం ద్వారా నడతండి మాతో మాట్లాడారు తండ్రి. అలాగే నేను వాక్యం చదువుతున్నాయా, అసలు జ్ఞాపకం చేస్తున్నాయా తండ్రి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అవసరం తండ్రి కొద్దులు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఆత్మీయంగా బలపడుతున్నాను తండ్రి. మీ లోతైన మర్మాలు తెలుసుకుంటున్నాను తండ్రి. నీ స్వార్థ వెదజలుకుంటున్నాను తండ్రి. పరిచయంలో వాడబట్టుకు సహాయం దయచేసినాను తండ్రి. అయ్యా విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్నాను తండ్రి. నీరు కట్టి ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న తండ్రి. నిజమేనా తండ్రి, మా హృదయాలకు తండ్రి ఒక కంచెన, ఒక ప్రాకారం లేకపోతే నా తండ్రి అయ్యా అనేకమైన అపుష్టమైన తండ్రి మా దేహం నన్ను చెడిపోయేగా ఉంటుంది నాన్న తండ్రి. వాటిపై నాన్న తండ్రి అయ్యా వాటిని ఎంత మాత్రం మా మీద అధికారం కలిగి చేస్తున్నాను తండ్రి. మీ వాక్యం మన కంచె ద్వారా నాన్న తండ్రి మమ్మల్ని కట్టడి చేయమన్నాయ్యా. అయ్యా మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారం ఒప్పుకొనిచ్చిన మమ్మల్ని సరైన మార్గంలో, సరైన క్రమశిక్షణలో నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా ప్రవర్తన అంతటి మీ అధికారం ఒప్పుకొనిచ్చున్నాం నాన్న తండ్రి. ఈ లోకంలో తండ్రి సరైన క్రమంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాన్నయ్య. మా ప్రవర్తన తండ్రి అయ్యా, మా సహవాసం అందరన్న తండ్రి అయ్యా నీకు ఇష్టంగా నడుచుకుంటూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న తండ్రి. అనేకమైన అవసరాలు ఉంటున్నాను ప్రార్థిస్తున్నాం నాన్నయ్య. నీ దగ్గర తండ్రి వివరించాం నాన్న తండ్రి. ప్రతి ఒక్క అంశం నాన్న తండ్రి ఎరుగున్నాం నాన్న తండ్రి. మేము మరిచినా కూడా నువ్వు మర్చేవాడు కాదు నాన్న తండ్రి. జ్ఞాపకం చేసుకోమన్నాను తండ్రి.
తండ్రి అయ్యా మేము బయలుదేరి గృహాలకు తిరిగి వచ్చిన తండ్రి అయ్యా సహవాసం సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రైతులంతా చక్కని నిద్రయ్యా ఉదయాన్నే చురుకైన వెలుగు వచ్చి స్పందన కలిగిన నాన్న తండ్రి నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యం మాకు దయచేయమని నాన్న తండ్రి అయ్యా మీ కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయి మా గృహాలు చుట్టూనయ్యా నీ ప్రాకారం కంచె కాపులు దయచేయమని తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనయ్యా నీ నామం పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ఏ అవసరాల ఎక్కడితో వచ్చి ఉన్నారని తండ్రి వారికి మంచి ఆరోగ్యం క్షేమాన్ని తెచ్చింది వారు చేస్తున్న పనుల్లో తండ్రి మంచి ఫలింపున్న ఆశీర్వాదాన్ని దేవుని కలిగించమని ప్రార్థిస్తున్నాను నాన్న తండ్రి కృప చూపమన్నాను తిరిగి మేము వేచుండగలను తండ్రి నీ దేవునితో మమ్మల్ని నింపమన్నాను రాలేని వారిని ఒకసారి క్షమించమన్నాను తండ్రి మరొక అవకాశం దయచేయమన్నాయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుభ్రాన్ని హెచ్చిస్తూ ప్రార్థిస్తాయా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్.